ఊరి జనాలు అంతా ఆదికేశవుల ఇంటికి వచ్చి విహారిని పొగుడుతూ ఉంటారు. ఇంకా వీక్రాఫ్ట్‌కి వల్ల మాకు చాలా ఉపయోగమైంది విహారి గారు, అల్లుడు గారు అని మాట్లాడుతూ ఉంటే, ఇక నుంచి మీకు చేతి నిండా పని ఉంటుంది. నేనెప్పుడు మిమ్మల్ని చూసుకుంటూనే ఉంటాను అంటే, మీరు దేవుడు అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఊరి జనాలందరూ వెళ్ళి తలా ఒక భోజనం తీసుకొని వస్తారు. ఇంకా శ్యామల వాళ్ళేమో డ్రెస్ తీసుకొని వచ్చి శ్యామల వెళ్ళి, "అన్నయ్య ఇది మా గిఫ్ట్ అన్నయ్య" అని ఇస్తుంది. "నాకొక కొడుకుండేవాడు బాబు. నిన్ను చూస్తుంటే వాడిని చూసినట్టుగానే అనిపిస్తుంది. నా కొడుకు యాక్సిడెంట్‌లో చనిపోయాడు" అని అతను పెద్ద మనిషి చెప్పడంతో, "నేను మీ కొడుకునని అనుకోండి" అని విహారీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. "ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే వస్తాను" అని విహారీ లోపలికి వెళ్ళి వాళ్ళిచ్చిన బట్టలు వేసుకుంటాడు. "మీరు చాలా పెద్ద కోటీశ్వరులు బాబు. మేమిచ్చిన బట్టలు ఎక్కడో పక్కకు పడేస్తారనుకున్నాం కానీ వేసుకొనొచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది" అని ఊరి జనాలంతా మాట్లాడుకుంటూ ఉంటారు. "మేము నేసిన బట్టలకి, చీరలకి, డ్రెస్‌లకి చాలా ఆదరణ లభించింది బాబు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళు కూడా సిటీ నుండి కూడా అందరూ ఇక్కడికే వచ్చేస్తున్నారు ఈ పని చేసుకోవడం కోసం" అని ఊరి జనాలు పొగుడుతూ ఉంటారు. విహారీ గారు ఎప్పుడూ స్థాయి, అంతస్తు చూడరు. మనుషుల్ని మనిషిలాగా చూస్తారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ అలా హ్యాపీగా ఉంటారు. ఇంకా మాట్లాడడమేనా, అల్లుడు గారికి భోజనం పెట్టేదేమైనా ఉందా అని గౌరి అనడంతో, "రండి అల్లుడు గారు కూర్చోండి" అని, "రేయ్ ఆకు వేయరా" అని ఒక పెద్ద అరిటాకు వేస్తారు. ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన పదార్థాలన్నీ అరిటాకులో వడ్డించి ఉంచుతారు. విహారిని అరిటాకు ముందు కూర్చోబెట్టి అందరూ చుట్టూ నించొని, "తినండి అల్లుడు గారు తినండి" అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. "అమ్మో ఇన్ని పదార్థాలా, నేను ఇన్ని తినలేను" అని అంటూ ఉంటే, "తినండి అల్లుడు గారు పర్లేదు తినండి. మా ఊరి మర్యాదలంటే ఇలానే ఉంటాయి. మా ఊరి వాళ్ళ ప్రేమ ఇదంతా" అని లక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా, "అల్లుడు గారు ఆ స్వీట్ తినండి, అల్లుడు గారు ఆ సున్నుండ తినండి, అల్లుడు గారు చికెన్ తినండి, గారె తినండి" అని అందరూ తలా ఒకటి చెప్తూ ఉంటే విహారి "అలాగే అలాగే" అని అంతా తింటూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళు తింటూ ఉంటే మరోవైపు సుభాష్ అంబికకి ఫోన్ చేస్తాడు. "ఏంటి సుభాష్, ఆ లక్ష్మిని చంపేశావా? లక్ష్మి విహారిని" అని అడుగుతూ ఉంటే, "లేదు అంబిక, వీళ్ళు ఇంతవరకు ఊరి నుండి బయటికి రాకపోయేసరికి నేనే మఫ్కీలో వీళ్ళింటి ముందు వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం" అని చెప్తూ ఉంటే, "అవునా, వాళ్ళు ఇంకా అక్కడేం చేస్తున్నారు" అని అంబిక అడుగుతూ ఉంటుంది. "ఇక్కడ ఒక పూజ ఉంటుంది రిచువల్, దానికి సంబంధించి ఆ పూజ అయిపోయిన తర్వాత వస్తారనుకుంటా. ఈ ఊరి జనాలు ఇలా చేస్తారంట కనుక్కున్నాను" అని అంబికకి సుభాష్ ఏదో వివరిస్తాడు. ఇంకా వాళ్ళక్కడి నుండి బయటికి రాగానే, "నిన్ను చంపేస్తాను లక్ష్మి తప్పకుండా" అని సుభాష్ చెప్తూ ఉంటే, అంబిక ఏమో, "ఆ లక్ష్మిని బయట కాదు, ఆ ఊరి జనాల మధ్యలోనే ఎవరికీ తెలియకుండా చంపేసేయ్ అని నేనొక ప్లాన్ చెప్తాను అలా చెయ్యి" అని అంబిక ఏదో ప్లాన్ చెప్తుంది. "సరే అంబిక, నువ్వు చెప్పినట్టే చేస్తాను" అని సుభాష్ అంటాడు. ఇంకా ఆ తర్వాత ఊరి జనాలంతా గుడి దగ్గరికి వస్తూ ఉంటారు. అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇంకా పక్కనే ఒక గడ్డితోటి ఒక బొమ్మను చేసి ఉంటారు. అందరూ బోనం వండుకొని ప్రసాదం పట్టుకొని ఊరి జనాలందరూ ఆ గుడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా ఈ గుడి విశిష్టత అందరికీ తెలుసు. కానీ పద్ధతి ప్రకారం మళ్ళీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు. అమ్మవారు మనల్ని కరువు కాటకాల నుండి రక్షిస్తుందని ప్రతి సంవత్సరం ఈ రోజున మనం అమ్మవారికి బోనం సమర్పించి ఈ అఖండ దీపము ప్రత్యేకమైన వ్యక్తుల వల్ల తో ఈ అఖండ దీపాన్ని వెలిగించి అక్కడ ఉన్న ఆ గడ్డి రాక్షసుని, కరువు రాక్షసుని చంపేస్తాము, కాలబెడతాము అని చెప్పడంతో అలాగే అని అందరూ వింటూ ఉంటారు. ఇంకా అక్కడ అఖండ దీపం వెలిగించిన తర్వాత ప్రదక్షిణ చేసి ఆ అఖండ దీపం నుండి మీరు తీసుకొచ్చుకున్న దీపాలు వెలిగించుకొని వెనక్కి తిరగకుండా చీకటి పడేలోపు అందరూ ఇంటి లోపలికి వెళ్ళాలి. అది ఈ గుడి నియమం అని పూజారి గారు చెప్పడంతో అలాగే అని అందరూ అంటూ ఉంటారు. ఇంకా అలా ఒక అమ్మాయి ప్రమిద తీసుకొని వస్తూ ఉంటే అనుకోకుండా కింద పడిపోతుంది. అయ్యో, ఎలా ఇప్పుడు ఆ ప్రమిద కింద పడిపోయిందే అని అనుకుంటూ చూస్తూ ఉంటారు. మరోవైపు సుభాష్ వాళ్ళేమో, "అన్న అని మనం అందులో కలిపిన కెమికల్ వల్ల వాళ్ళకి ప్రమాదం జరుగుతుందా అన్న? అసలు అందులో కలిపిన కెమికల్ ఏంటన్నా" అని కొంతమంది రౌడీలు సుభాష్‌ని అడుగుతూ ఉంటారు. సుభాష్ వాళ్ళు కూడా చుట్టుపక్కలే ఉండి ఉంటారు. ఆ ప్రమిదలో వేసిన కెమికల్ వల్ల అది వెలిగించిన కాసేపటికి అందరికీ ఎక్కడి వాళ్ళక్కడ స్టేబుల్‌గా ఉండిపోతారా ఒక 10 నిమిషాలు. ఆ టైంలోనే మనం లక్ష్మిని తీసుకొని వెళ్ళి ఆ గడ్డి బొమ్మకి కట్టేయాలి. నోరు తెరవకుండా చేయాలి. ఆ 10 నిమిషాలు ఏం జరుగుతుందో వాళ్ళకి ఏది గుర్తుండదు. ఏది అర్థం కాదు. అది వాసన పొగ, కనిపించని పొగ వస్తుంది. అది పీల్చిన వాళ్ళందరూ అలాగే స్ట్రక్ అయిపోయి నిలబడి ఉంటారు. మనం ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా చేయాలిరా అని సుభాష్ చెప్తూ ఉంటే, 10 నిమిషాల్లో చేసేస్తామా అన్న అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. "ఏం కాదురా చేయొచ్చు, చేద్దామని" వాళ్ళు రెడీగా ఉంటారు. ఇంకా అలా వత్తి చుట్టండి అని చెప్పడంతో ఆదికేశవులు, గౌరీ వాళ్ళటు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అలా చుట్టి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రమిదలో అంటించుకోండి అని చెప్పడంతో
ఇంకా ఆ అమ్మాయిది కింద పడిపోతుంది కదా! "అయ్యో! ఎలాగమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి?" అని గౌరీ అడుగుతూ ఉంటే, "అమ్మ ఊర్లో లేదు అని నేనే వచ్చాను" అని చెప్తుంది. ఎవరు కూడా ఒక్కొక్కటే ప్రమిద తెచ్చుకున్నారు. ఇప్పుడెలా అందరూ కూడా ప్రమిదలు ముట్టించుకోవాలి కదా! అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటే, "సరే పర్లేదమ్మా నువ్వు వెళ్లి తెచ్చుకో" అని గౌరీ చెప్తుంది. "అయ్యో! టైం లేదు కదా!" అని అంటూ ఉంటే, "2 నిమిషాలు పంతులు గారు తీసుకొస్తుంది" అని గౌరీ చెప్పడంతో, "సరే పదమ్మా నేను కూడా వస్తాను" అని లక్ష్మి అంటుంది. "నువ్వెందుకే ఇప్పుడు" అని గౌరీ అడ్డుపడుతున్నా కూడా, "లేదమ్మా తను చిన్న పాప ఎలా వెళ్తుంది? నేను వెళ్లి తీసుకొస్తానమ్మా" అని లక్ష్మి చెప్పడంతో, "కనకం నువ్వు వెళ్ళు పర్లేదు" అని విహారీ చెప్తాడు. ఇంక అందరూ సైలెంట్‌గా ఉంటారు. లక్ష్మి ఆ పాపని తీసుకొని వెళ్ళి ప్రమిదం తీసుకొని బయలుదేరి వస్తూ ఉంటుంది. "అయ్యో! ఏంటన్నా ఈ లక్ష్మి ఇప్పుడు ఇలా వెళ్ళిపోయిందేంటి? ఇప్పుడు ఎలా అన్నా" అని వాళ్ళు రౌడీలు టెన్షన్ పడుతూ ఉంటారు. "చూద్దాం ఆగరా" అని సుభాష్ చెప్తాడు. ఇంకా అలా ఆ పాపని తీసుకొని లక్ష్మి వస్తూ ఉంటే, దారి మధ్యలో లక్ష్మికి రావడానికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇంకా తన కొంగు ముళ్ళల్లో చిక్కుకొని ఉంటుంది. ఆ పాపేమో వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పూజారి గారేమో "చీకటి పడేలా ఉంది. ఈలోపు మనం పూజ పూర్తి చేయాలి. మీరు రండి కనక మహాలక్ష్మి ఇంకా రాలేదు కదా" అని అంటూ ఉంటే, "ఒక్క నిమిషం పూజారి గారు వచ్చేస్తుంది" అని విహారి చెప్తూ ఉంటాడు. మరోవైపు అక్కడ లక్ష్మి ఆ చీర కొంగుని తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ పాపేమో "అక్క ఎలా అక్క టైం అయిపోతుంది కదా" అని అంటూ ఉంటే, "పర్లేదమ్మా నువ్వు వెళ్ళు నేనొస్తాను" అని ఆ లక్ష్మి చీర కొంగుని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరోవైపు పూజారి గారేమో తొందర పెడుతూ ఉంటారు. మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.